నువ్వు వచ్చిన కొత్త ఇన్ఛార్జ్ పార్టీని బలోపేతం చేయండి, అందరినీ కలపండి, చిన్న చిన్న తగాదాలు ఉంటే అది సెటిల్ చేయండి. తప్పుగా రాహుల్ గాంధీ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి తప్పనిసరిగా కులగన దేశంలో ఎవడు చేయలే, ఈయన చేసిండు. దీన్ని కంటిన్యూ చేయాలంటే రేపు పార్లమెంటులో రాహుల్ గాంధీ గారు బిల్లు పెడితే అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే అప్పుడు పాస్ అయితే అప్పుడు మా అందరికీ లాభం అవుతుంది. యావత్ భారతదేశంలో బీసీల సంఖ్య మోర్ దాన్ 50% ఉన్నది. వాళ్ళకు న్యాయం చేయాలి అని చెప్పిన అంతే. రైట్, థ్యాంక్ యూ. నా మీదేమున్నది, నాది మీదేం లేదు, మీరు సృష్టించేది నా మీదేముంటుంది రా బాబు. ఏం లేదు, అవన్నీ ఏం లేదు. కొత్తగా వచ్చినావు, ఏదన్నా ఉంటే నా ఎక్స్పీరియన్స్ తప్పనిసరిగా చెప్తాను. మీ ఆలోచన నా ఆలోచన ఒకటే, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే పార్లమెంట్లో బిల్లు పాస్ అయితేనే దానికి ఒక ఐడెంటిటీ వస్తుంది. దానివల్ల రాహుల్ గాంధీ దేశంలో ఉన్న బడుగు బలైన వర్గాల వారు వచ్చే ఎలక్షన్లో ఆయనను ప్రధానమంత్రి చేయడానికే నా ఆలోచన. తీన్మార్ మల్లన్న సంగతి ఆయన మహేష్ కుమార్ గౌడ్ డిసిప్లిన్ చూసుకుంటుంది. నేను అది మాట్లాడాను, ఏం మాట్లాడింది కాబట్టి మళ్ళీ దాని సంగతి ఎందుకు మంచిగా జరుగుతుంటే తీన్మార్ మల్లన్న మీరే లీడర్ చేస్తుండే నడు. నేను అది వాళ్ళు మాట్లాడుకుంటారు, ఆయన ప్రాబ్లం ఏముందో ఆయన చెప్పుకుంటారు. రైట్, థ్యాంక్ యూ.